డీలిమిటేషన్ పై పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. శాసనసభ, లోక్సభ నియోజకవర్గాల సరిహద్దులను పునర్వివరించడం జరుగుతుంది. ఇది భారతదేశంలో జనాభా లెక్కల ఆధారంగా జరుగుతుంది. అయితే డీలిమిటేషన్ చేయడం ద్వారా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం కోల్పోతుందని ఆయా రాష్ట్రాల రాజకీయ నేతలు భావిస్తున్నారు. దీనిలో భాగంగానే తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ శనివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పలు రాష్ట్రాల రాజకీయ నేతలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం హాజరయ్యారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అప్పట్లో ప్రవేశపెట్టిన పరిమిత సంతానం, ఒకరు ముద్దు లేదా ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు అనే స్లోగన్తో కుటుంబ నియంత్రణను 100% అమలు చేసిన ఘనత దక్షిణాది రాష్ట్రాలదే. ఉత్తర భారతంలో కుటుంబ నియంత్రణ విఫలం అవడంతో జనాభా విస్ఫోటనం అధికంగా జరిగింది. దీంతో ఉత్తరాది రాష్ట్రాలు అధిక జనాభా కలిగి ఉన్నాయి. జనాభా ప్రతిపాదికన పార్లమెంట్ నియోజకవర్గాలను పునర్నిస్తే అధిక నియోజకవర్గాలు ఉత్తరాది నుంచే ఉంటాయి. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గుతుంది. ఇదే డీలిమిటేషన్. దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని ప్రస్తుతం ఉన్న 24% నుండి 33%కి పెంచాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అది సాధించాలంటే ప్రభావిత రాష్ట్రాలన్నీ సమిష్టి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం 543 సీట్లలో కేవలం 130 సీట్లకే పరిమితమని అన్నారు. ఇది కేవలం 24% మాత్రమే. అంతకంటే తక్కువ ఏదైనా ఉంటే దక్షిణాది భారతదేశ రాజకీయ రంగంలో ప్రజల పాత్రను తగ్గిస్తుందని ఆయన అన్నారు. 1971లో భారతదేశ కుటుంబ నియంత్రణను జాతీయ ప్రాధాన్యతగా స్వీకరించాలని నిర్ణయించుకున్నప్పటి నుండి దక్షిణ భారతదేశం చాలా బాగా పనిచేసింది. కానీ ఉత్తర భారతదేశంలోని పెద్ద రాష్ట్రాలు విఫలమయ్యాయి. దీనికి విరుద్ధంగా దక్షిణ భారతదేశం అద్భుతమైన దక్షిణంగా మారి వేగవంతమైన ఆర్థిక వృద్ధి, అధిక జీడిపి మరియు తలసరి ఆదాయం, ఉద్యోగాల సృష్టి, ఉత్తమ మౌలిక సదుపాయాల అభివృద్ధి, మెరుగైన పాలన, ఉత్తమ సామాజిక సంక్షేమాన్ని సాధించింది. దక్షిణాది జాతీయ ఖజానాకు అందించే దానికంటే చాలా తక్కువగా పొందుతుంది. ఉదాహరణకు తమిళనాడు చెల్లించిన ₹1 పన్నుకు 26 పైసలు తిరిగి వస్తుంది. అదేవిధంగా కర్ణాటకకు 16 పైసలు, తెలంగాణకు 42 పైసలు. కానీ అదే సమయంలో బీహార్ ₹1 పన్ను చెల్లించినప్పుడు అది ₹6.06 వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ₹2.03, మధ్యప్రదేశ్ ₹1.73 పొందుతాయి. ఈ అసమానత దేశాన్ని ఆందోళనకు గురి చేస్తుందని, దీన్ని సరిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. జనాభా అనేది సరిహద్దుల విభజనకు ప్రమాణమైతే దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా వాటిని పరిమితం చేస్తాయి కాబట్టి వాటిని అంగీకరించలేవు. ఇది పనితీరు కనబరిచే రాష్ట్రాలుగా విభజిస్తే శిక్ష అనుభవిస్తారని రేవంత్ రెడ్డి తెలిపారు. అన్యాయమైన సరిహద్దుల విభజనను అమలు చేయకుండా బీజేపీని మనం ఆపాలి. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సీట్లను పెంచకుండానే సరిహద్దుల విభజన చేపట్టారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఎందుకంటే ఇది రాష్ట్రాల మధ్య రాజకీయ శక్తి అసమతుల్యతను సృష్టిస్తుంది అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2001లో అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా సీట్లను పెంచకుండా రాష్ట్రంలో సరిహద్దుల ఏర్పాటును చేపట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అదే చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. జనాభా ఆధారిత డీలిమిటేషన్ను దక్షిణాది అంగీకరించదని ప్రధానమంత్రికి సందేశం పంపాలని ప్రతి రాజకీయ పార్టీని ఆయన కోరారు. ప్రో రాటా ఫార్ములా దక్షిణాదికి కూడా హాని కలిగిస్తుందని, ఇది అధికార అంతరాన్ని మారుస్తుందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం 1 సీటు మెజారిటీతో నిర్ణయించబడిందని, కేంద్ర ప్రభుత్వం కేవలం 1 ఓటుతో అధికారాన్ని కోల్పోయిన ఉదాహరణలు కూడా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.